2024 డిఎస్సి పరీక్షలో మెరిట్ సాధించిన స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగ నియామక పత్రాలు అందించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిత్తె రాజేష్ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలు వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు 100% రిక్రూట్మెంట్ కల్పించాలి. కానీ ప్రభుత్వం కేవలం 30% మాత్రమే ఇచ్చి మెరిట్ సాధించిన 94 మంది అభ్యర్థులను నిరాశలోకి నెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు అందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘాల నాయకులు వంశీ రాజ్ చంద్ర, వాకుండోత్ లాల్ సింగ్, అఖేదా, చంద్రశేఖర్, లక్ష్మణ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏమో ప్రతి పాఠశాలలో మరి ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి, ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో కంపల్సరీ టీచర్లు ఉండాలని చెప్పేసి, ఇద్దరు టీచర్లు స్పెషల్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో నియామకాలలో 30%, 100% రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30% రిక్రూట్మెంట్ ఇవ్వడం వల్ల స్పెషల్ బీడీ అభ్యర్థులు నష్టపోయారు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మీడియా సాక్షిగా మీ అందరం కూడా ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే 100% సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి సంబంధించి కూడా అనేక సందర్భాలలో కూడా ఇక్కడ ఇప్పుడు విద్యాశాఖ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నటువంటి మన నికోలస్ సార్, ఎడ్ల నవీన్ నికోలస్ సార్ కూడా ప్రకటన కూడా విడుదల చేసింది. ఒక ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి తెలంగాణ మరి విద్యాశాఖ సంబంధించినటువంటి డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నవీన్ నికోలస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయినా, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనైనా వికలాంగుల హక్కుల చట్టం 2016 నుంచి అయినా సరే ఈ నియామకాలు జరపాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రమోషన్లకు 500 రేట్లు తీసింది. కానీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉండి మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ మీరు ప్రమోషన్ల పేరుతోని చదివే జీవితంగా వికలాంగుల పిల్లలకు బోధించాలనేటువంటి ఒక సంకల్పంతో వచ్చినటువంటి విద్యార్థుల జీవితాలతో కొంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం. వాళ్ళు ఎగ్జామ్ రాశారు, మెరిట్ వచ్చింది, స్కోర్ ఉన్నది, అన్ని ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడం అనేటటువంటిది బాధాకరం. ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మేము అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పడదామంటున్నారు. అక్కడ 100% రిక్రూట్మెంట్ ఈ స్పెషల్ బీడీ అభ్యర్థులకు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 100%, 70% రిక్రూట్మెంట్ చేసి 30% ప్రమోషన్లు ఇచ్చారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేశారనంటే 70% ప్రమోషన్ నుంచి 30% రిక్రూట్మెంట్ చేయడం వల్ల అర్హత ఉండి ఎగ్జామ్ రాసి కష్టపడి చదివి ఇలా ఉద్యోగ అవకాశాలు ఏర్పడబోతున్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ